నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వెస్ట్ బెంగాల్ ఫల్తా నియోజకవర్గం 24 సౌత్ పరగనాస్. ఏంటి దీనికి ప్రత్యేకత? జహంగీర్ ఖాన్ టీఎంసీ లీడర్, అభిషేక్ బెనర్జీ కుడి భుజంగా అక్కడ ఎదిగిన ఒక 12th క్లాస్ పాస్అవుట్. బేసిక్గా అతను ఒక మెకానిక్ అట. తర్వాత రూపాంతరం చెందుతూ భూ కబ్జాలు, మహిళలను బెదిరించడం, ఎక్స్టార్షన్, దోపిడీలు, అత్యాచారాలు, అక్కడి నుంచి బంగ్లాదేశ్కి మహిళల్ని అక్రమ రవాణా చేయడం. ఇతని మీద వివిధ సెక్షన్ల కింద ఇప్పుడు కేసులు నెమ్మదిగా నమోదు కాబోతున్నాయి. ఎందుకంటే మహిళలు ధైర్యంగా వచ్చి చెప్తున్నారు. భార్యలు అదృశ్యమైన భర్తలు, తల్లుళ్ళు కోల్పోయిన బిడ్డలు, అలాగే అత్యాచారానికి గురైన తమ బిడ్డల గురించి ఇన్నాళ్ళు బయటికి చెప్పుకోలేక కుమిలి ఏడ్చిన తల్లులు, వీళ్ళందరూ కూడా వస్తున్నారు. పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్గా అజయ్పాల్ శర్మ రీవ్యాంప్ చేయడానికి నెల గడువు పెట్టుకున్నారు. సామాన్య వ్యవహారం కాదు. టాప్ బాసెస్ నుంచి, డీజీపీ స్థాయి నుంచి హోంగార్డ్ స్థాయి వరకు, అక్కడ హోంగార్డ్స్ ఉన్నారో లేదో, కానిస్టేబుల్ స్థాయి వరకు పూర్తిగా టీఎంసీ వైరస్ని ఇంజెక్ట్ చేసిన తర్వాత వాళ్ళలో వచ్చిన మార్పు, వాళ్ళు నేరగాళ్ళకి సహకరించడం, ఎవిడెన్స్లు చెరిపేయటం, నేర స్థలాల ఎవిడెన్స్ని చెరిపేయటం, ఇలాంటి సంఘటనలకు పాల్పడిన వాళ్ళందరి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోబోతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇవాళ కాషాయం నీడన రక్షణ పొందుదామని భావించి పార్టీలోకి వచ్చే వాళ్ళ విషయంలో కూడా బీజేపీ అప్రమత్తంగా ఉంది. టీఎంసీ వాళ్ళని ఎవ్వరినీ కూడా, కార్యకర్తల స్థాయి నుంచి నాయకుల దాకా, ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలోకి అనుమతించేది లేదు. ఈ రెస్క్యూ, దీని కింద రెస్క్యూ పొందుదాం, రక్షణ పొందుదాం దీని కింద అని చెప్పేసి జహంగీర్ ఖాన్, అలాగే షేక్ షాజహాన్, సో వీళ్ళిద్దరూ ప్రత్యేకించి వీళ్ళ అనుచరగణం, వీళ్లే కాదు, ప్రముఖంగా వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి కాబట్టి వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. సొరంగాలు తవ్వటానికి వాళ్ళు వినియోగించిన మొత్తం సామాగ్రి 1 by 1 ఒక్కొక్క దానికి సంబంధించిన కేసు, ఆ ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ అవుతూ వస్తుంది. మొత్తంగా 700 పైబడి సొరంగాలు. ఇప్పటి వరకు ప్రభుత్వం గుర్తించింది, లేదా పారామిలిటరీ బలగాలు గుర్తించింది 40 సొరంగాలు మాత్రమే. ఇవి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉన్నాయి. ఒక ఆయన అయితే ఆయన ఇంటి నుంచి ఏకంగా బంగ్లాదేశ్ దాకా సొరంగాలు తవ్వేసుకున్నాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అక్కడున్న ఆయనకి 3-4 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలకి ఆ సొరంగ మార్గం ద్వారా వెళ్ళొచ్చేవాడు. ఎక్కడున్నాం మనం? ఏ రాతియుగంలో ఉన్నాం? ఏ మధ్యయుగంలో ఉన్నాం? భారత రాజ్యాంగం, చట్టాలు, అలాగే వాటికి లోబడి పని చేయించాలి అనే పోలీస్ వ్యవస్థ అక్కడ నిర్వీర్యం కావటం, లేదా అదృశ్యం అయిపోవటం, లుప్తం అయిపోవటం, ఈ కారణాల వల్ల వాళ్ళు పేట్రేగిపోయారు. నాకు ఫలానా వాళ్ళు కావాలి రాత్రి కంటే, వాళ్ళని పంపించి తీరాలి. ఎవరైనా ఎదురొస్తే భర్తల్ని నరికేయటం, బిడ్డల్ని అవమానించి పంపించటం, లేదా వాళ్ళని కూడా లాక్కెళ్ళటం. ఇవన్నీ మనం ఏంటంటే అప్పుడెప్పుడో 30-40 ఏళ్ల క్రితం హిందీ సినిమాల్లో చంబల్ వ్యాలీలో ఇలాంటివి జరిగేవని విన్నాం. చంబల్ వ్యాలీ కాదు, యూపీ, బీహార్ కన్నా కూడా దుర్మార్గంగా తయారైంది వెస్ట్ బెంగాల్. కారణం 77లో ఏర్పడిన అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏవగింపుతో కమ్యూనిస్టులని నెత్తిన పెట్టుకుంటే వాళ్ళ నెత్తినెక్కి డ్యాన్స్ చేసి సృష్టించిన వ్యవస్థలు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ గూండాలతోటి ప్రభుత్వ యంత్రాంగాన్ని నింపేసి అరాచకానికి పాల్పడి ఇండస్ట్రీస్ రాకుండా వచ్చిన ఇండస్ట్రీస్ని తరిమి కొట్టిన కమ్యూనిస్టులు. ఆ తర్వాత ఎలక్ట్ అయ్యి అదే పంథా కొనసాగించిన మమతా బెనర్జీ. ఎందుకు ఇలా చేశారు ఆవిడ? ఎక్కడ వ్యవస్థ మీద ఆవిడకి ఆక్రోశం? ఒక సామాన్య కుటుంబంలో 5 సోదరుల తర్వాత జన్మించిన మమతా బెనర్జీ చాలా కష్టపడి పైకొచ్చారు. కాంగ్రెస్లో నాయకురాలుగా ఎదిగారు. మనకు గుర్తుంటే లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ అప్పట్లో ఎమర్జెన్సీకి ముందు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన జీప్ బాయినెట్ మీదెక్కి ఆయనతోటి వాగ్వివాదానికి దిగిన ఘనమైన చరిత్ర మమతా బెనర్జీకి ఉంది. ఆవిడేం తక్కువ స్థాయి లీడర్ కాదు, పోరాట పటిముంది. కాకపోతే పక్కదోవ పట్టింది ఆ పోరాటం. తను సాధించిన అధికారాన్ని సుస్థిరం చేసుకోవటం కోసం లక్షల కొద్దీ బంగ్లాదేశీ ఓటర్లని ఆ బార్డర్లో లాకులెత్తి మరి వెస్ట్ బెంగాల్కి తీసుకొచ్చి వాళ్ళకి ఓటర్ కార్డులు, రేషన్ కార్డులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, చితగా ఉపాధి కార్యక్రమాలు, వాళ్ళ ఆధ్వర్యంలోనే స్పోర్ట్స్ క్లబ్స్, బ్యాడ్మింటన్ క్లబ్ అని, వాలీబాల్ క్లబ్ అని పెట్టి గూండాయిజం చేయించిన ఒక అద్భుతమైన నైపుణ్యం ఆవిడ సొత్తు, ఆవిడ సొంతం. దానికి ఆవిడ ఫలితం అనుభవిస్తుంది. సిగ్గుచేటైన విషయం ఏంటంటే, ఒక మహిళ అయి ఉండి మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే కిమ్మిన్నాస్తిలాగా కూర్చోవటం, నోరు కుట్టేసుకొని కూర్చోవటం.
ఆమెకి తెలిసే మొత్తం జరిగాయనే దానికి సంబంధించి సమగ్రమైన సమాచారం ఉంది. ఆర్జికర్ కేసులో విక్టిమ్స్ని ఎందుకు కాపాడాల్సి వచ్చింది, అభిషేక్ బెనర్జీకి ఆ విక్టిమ్స్కి ఉన్న సంబంధాలు ఏంటి, ఇవన్నీ బయటకు వస్తాయన. ఎవిడెన్స్ని నాశనం చేయటం ఏంటి, పోలీసులు ఆమెకు సహకరించడం ఏంటి, ఆమెకు సహకరించని పోలీస్ అధికారులని వేకెన్సీ రిజర్వ్లోకో జీఏడీకో పంపించడం, హ్యూమిలియేట్ చేయటం, లేకపోతే ఆరోపణలు పెట్టి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టించడం. ఇలాంటి చరిత్ర బహుశా ఇంతకుముందు దేశంలో ఎక్కడా లేదేమో. కమ్యూనిస్టులు అలవాటు చేసిన తర్వాత ఆవిడ దాన్ని కొనసాగించి మరింత రిఫైన్ చేసింది. ఓవరాల్గా 50 ఏళ్ల చీకటి రోజులు నుంచి వెస్ట్ బెంగాల్ ఈరోజు బయటపడింది. మనం ఇందాక ప్రధానంగా ప్రస్తావించుకున్న షేక్ షాజహాన్, జహంగీర్ ఖాన్ వీళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళ మీద ఉన్న అభియోగాలు దోపిడీ, దారి దోపిడీ, బలాత్కారాలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు, హత్యలు, చేతులు నరికి వాళ్ళని రోడ్డు మీద పడేసి వాళ్ళ విలవిలా కొట్టుకుంటుంటే చూసి ఆనందించే ఈ పైశాచిక కేళి, వీటన్నిటి మీద కేసులు పెట్టాలంటే ఎన్ని సెక్షన్ల కింద పెట్టాలి? న్యాయ నిపుణుల అంచనా ప్రకారం ఒక్కొక్కళ్ళకి కనీసం 75 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందట. మనకి ఇది కొత్త కావచ్చు, కానీ విదేశాల్లో ఇలాంటి నేరాలకి 200 ఏళ్ళు 300 ఏళ్ళు శిక్షలు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళంతకాలం బతుకుతారా అని కాదు, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని చచ్చేంత వరకు అక్కడే ఉంచాలి, శిక్షించాలి. బట్ ఈ లోపలే ప్రజలు శిక్షించే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇది ప్రమాదం అనొచ్చు, సూచన కూడా అనొచ్చు. ఎందుకంటే రగిలిపోయి ఉన్న తల్లుల వాళ్ళ ఆర్తనాదాలు ఇవాళ వాళ్ళ కేకల రూపంలో బయటకు వస్తున్నాయి. దొరికితే దాడి చేసి నరికేద్దామనే పద్ధతిలో వాళ్ళు వ్యవహరిస్తున్నారు. నిన్నటికి నిన్న చూస్తే జహంగీర్ ఖాన్ ఆయన నియోజకవర్గంలో అక్కడ, అలాగే షేక్ షాజహాన్ నియోజకవర్గంలో కూడా జనాలు వాళ్ళ ఆఫీసుల మీదకి, ఇళ్ల మీదకి వెళ్తున్నారు. ఒక ధైర్యం వచ్చింది, ఒక భరోసా వచ్చింది. ఇక్కడే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, అలాగే రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన సువేందు అధికారి సర్కార్ చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ప్రతీకారేచ్ఛతో కాకుండా చట్టం ప్రకారం వాళ్ళని ఎలా ఫిక్స్ చేయొచ్చు, దానికి సంబంధించి వాళ్ళని జైల్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇయర్స్ వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేందుకు, అలాగే న్యాయవాద సమూహాలు కూడా, ఈ అడ్వకేట్ గ్రూప్స్ కూడా ఆలోచించాలి. నేరగాళ్ళకి మద్దతు ఇచ్చే ప్రసక్తి లేకుండా ఇన్నాళ్ళు 50 ఏళ్ల కష్టాలకి ఈరోజు ఒక సమాధానం దొరికింది. ఒక శాంతి భద్రతలతో కూడిన వెస్ట్ బెంగాల్ని చూడాలని అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. మనకి గుర్తుండే ఉంటుంది, పెద్దలు చెప్తుండేవాళ్ళు, బెంగాల్ ఈరోజు ఆలోచించేది రేపు దేశం మొత్తం ఆలోచిస్తుంది. అటువంటి విద్వత్తున్న గొప్ప గొప్ప సంస్కర్తలు, మహానుభావులు పుట్టిన నేల. నేతాజీ సుభాష్ చంద్రబోస్, రామకృష్ణ పరమహంస, వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, ఇంకా ఎంతమంది, శ్యామాప్రసాద్ ముఖర్జీ, ఆయన జన్మించిన నేల అది. ఆయన కళ ఇవాళకి దాదాపు మేనిఫెస్ట్ అయింది, ఆవిష్కృతమైంది. ఆయన కళ ఈరోజు ఇన్నాళ్ళకి 75 ఏళ్ళు పట్టింది. రైట్, ఆయన వాళ్ళు లేకపోవచ్చు, బట్ ఈరోజు వచ్చిన ఈ మార్పుని కొనసాగించాలి అంటే కాషాయం ముసుగేసుకొని దాని కింద రక్షణ పొందటానికి, కాషాయ జెండా కింద రక్షణ పొందటానికి వచ్చే టీఎంసీలు, అలాగే కొందరు మార్క్సిస్ట్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, వాళ్ళు కూడా ఉంటారు. జాగ్రత్త పడాల్సిన అవసరం. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు రక్షణ పొంది మళ్ళీ అరాచకాలకి దిగే ప్రమాదం ఉంది కాబట్టి. రైట్, ఇక 75 ఏళ్ల శిక్ష, జైలు శిక్ష పడేవాళ్ళు, అతి క్రూరమైన శిక్ష పడేవాళ్ళు, వాళ్ళ సంగతి మాట్లాడుకుందాం. వాళ్ళు చేసిన అకృత్యాలు ఏంటి? ఎక్కడెక్కడి నుంచి మహిళల్ని ఎత్తుకెళ్ళిపోయారు, బంగ్లాదేశ్కి రవాణా చేశారు, బలవంతంగా హిందూ మహిళల్ని బంగ్లాదేశ్ తీసుకెళ్ళి మత మార్పిళ్ళు చేసి, హింసకు గురి చేసి, అక్కడ పెళ్ళిళ్ళు చేసి, వాళ్ళ చేత బిడ్డలను కనేలా చేసి, వాళ్ళని కూడా ఉగ్రవాద క్యాంపుల్లోకి డంప్ చేసిన ఇలాంటి గూన్స్, బీజేపీ, వెస్ట్ బెంగాల్ బీజేపీ నాయకులైతే ఇదే మాట వాడుతున్నారు, గూన్స్ అంటున్నారు. వీళ్ళ వ్యవహారాన్ని అంత తేలిగ్గా వదిలేయడానికి వీల్లేదు. నెల రోజుల సమయంలో ఇవన్నీ జరుగుతాయని మనం అనుకోవద్దు, కానీ ప్రయత్నం మొదలైంది. అండ్ అజయ్ పాల్ శర్మ సూపర్ కాప్ వచ్చాడు. ఆయన ఒక 5 ఏళ్ళు ఇక్కడే, ఏ హోదాలో ఆయన ఇక్కడ ఉంటారో తెలియదు, కానీ మొత్తం కానిస్టేబుల్ నుంచి డీజీపీ స్థాయి వరకు ప్రక్షాళన అయితే చేపట్టాలి. పూర్తిగా నిద్రాణంగా ఉన్న పోలీస్ శాఖని ఉత్తేజితం చేయాలి. అది ఆయన ముందున్న పెద్ద టాస్క్. అండ్ రెండవది, దీంతోపాటు ఇప్పటికే పాతుకుపోయిన కానిస్టేబుల్ నుంచి ఉద్యోగ జీవితాలు మొదలెట్టి సిఐ, డిఎస్పీ స్థాయి దాకా ఎదిగిన టీఎంసీ అనుచరగణం, మార్క్సిస్ట్ పార్టీ అనుచరగణం, వాళ్ళని గుర్తించాలి. దీనికోసం జల్లెడ పట్టే వ్యవహారం మొదలెడతారని అఫ్కోర్స్. అండ్ ఇండస్ట్రియలైజేషన్ మీద ఫోకస్ పెట్టాలి. ఇక్కడ ఇండస్ట్రీలు లేకుండా
రాకుండా జనాల్ని కంప్లీట్గా వచ్చిన పారిశ్రామికవేత్తల్ని రాష్ట్రం నుంచి బయటికి తరిమేసిన ఘనమైన చరిత్ర ఉన్న టీఎంసీ మార్క్సిస్ట్ పార్టీల నాయకుల స్ఫూర్తి తీసుకొని వెళ్ళేవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని గుర్తించాలి, వాళ్ళని సమాజం నుంచి దూరంగా పెట్టాలి. అర్బన్ నక్సల్స్ అంటారు వీళ్ళని. అంటే ప్రగతిని అడ్డుకుంటారు. వస్తే డెవలప్మెంట్ వస్తే ఉపాధి దొరికితే ఈ అరాచకాలు తగ్గుతాయి ముందర. సో ఆ దిశగా రెవెన్యూ జనరేషన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో తప్పించి అక్కడంత సొంతంగా ఒక రూపాయి రెవెన్యూ సంపాదించలేని దీనస్థితిలో ఉన్న వెస్ట్ బెంగాల్ ముందర ప్రభుత్వం ముందర ఈరోజు సవాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇచ్చిన హామీలు, ఆ హామీలు నెరవేర్చడానికి సంపద సృష్టి జరగాలి. వెస్ట్ బెంగాల్ దేశంలో ఏ రాష్ట్రంతో చూసినా కూడా చాలా అభ్యుదయ భావజాలాలతోటి ముందుకెళ్ళిన రాష్ట్రం. గొప్ప గొప్ప సంస్కర్తలు అక్కడే ఉన్నారు. అలాంటిది ఈ స్థాయికి తీసుకొచ్చిన ఘనతని నెత్తికెత్తుకున్న మమతా బెనర్జీ ఇలాంటి వాళ్ళని సాధ్యమైనంత వరకు నిలువరించాలి చట్టపరంగా, ఏది చేసినా చట్టపరంగా. బట్ ఇదే చట్టం ఆవిడకి సహకరించిన గుండాలకో లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్కో సంఘ విద్రోహ శక్తులకో టెర్రరిస్టులకో వర్తింపజేయడానికి వీల్లేదు. నిర్దాక్షిణ్యంగా టెర్రరిస్టుల విషయంలో ఏమాత్రం అక్కడ వెనక్కి తగ్గాల్సింది లేదు. జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్లో ఉన్న జమాతే ఇస్లామీ తన 4 మాడ్యూల్స్ని వెస్ట్ బెంగాల్లో ప్రవేశపెట్టింది. ఆ మాడ్యూల్స్ మీద దృష్టి పెట్టి ఏరి పారేయాలి. ఆపరేషన్ సింధూర్ టైంలో ఎలా చేశారో అలా చేయాలి. దీనికోసం అవసరమైతే దురంధరుల్ని వెస్ట్ బెంగాల్లో రంగంలోకి దించాలి. ప్రస్తుతం ఇది వెస్ట్ బెంగాల్ సర్కార్ ముందున్న టాస్క్, యాజ్ వెల్ కేంద్ర ప్రభుత్వం ముందున్న ప్రధానమైన బాధ్యత కూడా.